తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తలు తలెత్తాయి. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తగ్గవని నిరసిస్తూ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన చేశారు. అమూల్ డైరీని ప్రభుత్వం మూసివేస్తోందంటూ మండిపడ్డారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ డైరీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు చిన్నగొట్టిగల్లు, ఎర్రవానిపాలెం మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళా పాడి రైతులు తరలివచ్చారు. పాడి రైతుల పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నేతలు మద్దతు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కు వినతి పత్రం అందించారు. అమూల్ డైరీని యథావిధిగా కొనసాగించాలని రైతులు అభ్యర్థించారు. మాకు అమూల్ డైరీ క్లోజ్ చేయకుండా యథావిధంగా అమూల్ డైరీని కొనసాగించాలని కోరుచున్నాము. మాకు రైతులకు గిట్టుబాటు ధర అని అయితే అమూల్ డైరీ బాగానే ఇస్తా ఉన్నది. ప్రైవేట్ డైరీ వాళ్ళు మాకు ఎటువంటి మేము రద్దు చేసిన దానివల్ల మేము వాళ్ళ దగ్గరికి తీసుకుని పోతే మీరు పాలు ఇక్కడ పోయిద్దండి అని చెప్తున్నారు. అందువల్ల మేము పాలు ఎక్కడ పోసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ వద్దన్నారు, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు వద్దంటున్నారు. మేము ఈ పాలన్నీ ఎక్కడ పోసుకోవాలి? సుమారుగా 20,000 లీటర్లు వస్తున్నాయి రైతుల దగ్గర. కలెక్షన్ చేస్తున్నాము ఇన్ని మండలాల నుంచి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి కలెక్టర్ గారు కూడా మాకందరూ మేము చెప్పినటువంటి ఈ అర్జీని మీరు తీసుకొని మాకు ఈ అమూల్ డైరీని కొనసాగించాలని మేము